ఆరాధించిదన్ మనము ఆరాధించిదన్ పరమపిత దేవుని ఆరాధించిదన్ ఆరాధించిదన్ మనము ఆరాధించిదన్ పరమపిత దేవుని ఆరాధించిదన్ హల్లెలూయా హల్లెలూయా గీతం పాడిడాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించిదన్ హల్లెలూయా హల్లెలూయా గీతం పాడిడాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించిదన్ ఆరాధించిదన్ మనము ఆరాధించిదన్ ఆత్మయందు సత్యముందు ఆరాధించిదన్ ఆరాధించిదన్ మనము ఆరాధించిదన్ ఆత్మదాత యేసుని ఆరాధించిదన్ ఆరాధించిదన్ మనము ఆరాధించిదన్ పవిత్రాత్మ దేవుని ఆరాధించిదన్ ఆరాధించిదన్ మనము ఆరాధించిదన్ త్రియేక దేవుని ఆరాధించిదన్ ఆరాధించిదన్ మనము ఆరాధించిదన్ పరమపిత దేవుని ఆరాధించిదన్ నేడు మిమ్ము విశ్వాసముతో ఆరాధిస్తున్నాం ఆనాడు ముఖము చూచి ఆరాధిస్తున్నాం ఆరాధించిదం మనము ఆరాధించిదం పరమపిత దేవుని ఆరాధించిదం పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు నేరో ఆరాధన స్తుతిపో ఉండడే హల్లెలూయా 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 అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే మహిమ హల్లెలూయా హల్లెలూయా అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి దీవించండి హల్లెలూయా 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 అబ్బా తండ్రి యేసు నామములో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో వానలేఖ బాధపడుతున్న ప్రతి ఒక్క గ్రామాన్ని పుష్కలంగా వానపు కురిపించి అనుగ్రహించండి హల్లెలూయా ఒరిస్సా రాష్ట్రాన్ని కూడా ఆశీర్వదించండి వాన కురిపించి వారిని దీవించండి హల్లెలూయా 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 పునీత లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 38 నుండి దైవవచనములు. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియా అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలను వినుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు లూకా సువార్త 10వ అధ్యాయము ఈ 38 నుండి ఉన్న వచనములే మనం విని ఉన్నాం. ఈ వచనములో మనం ధ్యానం చేయబోచే వాక్యము 39వ వాక్యము. ఈ 39 నుండి మనకు ప్రభు చెంద ఉండి ఆ బోధనలు స్వీకరించిన మరియ యొక్క ప్రత్యేకతల గురించి, అలాగే ప్రభు బోధనలు ప్రభు పాదములు కూర్చొని వాక్యం స్వీకరించినప్పుడు ఏమేమి జరిగింది అన్న అంశాన్ని గురించి ఈ పవిత్రమైన నిమిషంలో మనం ధ్యానం చేయబోచున్నాం. దానికి ఉన్నటువంటి ముఖ్యమైన ఆ వాక్యములు మీరు రాసుకోండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ఇంటి నుండి చదవండి. మొదటి మనము లూకా 10వ అధ్యాయం 39వ వాక్యానికి వివరాలు.
రోమా 10వ అధ్యాయం 17వ వాక్యం మరియు 13వ వాక్యము, మరియు కీర్తన 116వ అధ్యాయం 16వ వాక్యము, మరియు యెరెమయా 33వ అధ్యాయం 3వ వాక్యము, మరియు మత్తాయి సువార్త 18వ అధ్యాయము 5వ వాక్యము మరియు 4వ వాక్యము, కీర్తన 16వ అధ్యాయము 6, 7, 8వ వాక్యములు, కొలొస్సీయులు 1వ అధ్యాయము 28వ వాక్యము, మరియు కీర్తన 18వ అధ్యాయము 5వ వాక్యము, 4, 5వ వాక్యము మనం చదవవచ్చు. మరియు ఆదికాండం 18వ అధ్యాయం 3వ వాక్యము మరియు 10వ వాక్యం 11వ వాక్యం, యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వాక్యం మరియు 33వ వాక్యం 35వ వాక్యము, మత్తాయి సువార్త 15వ అధ్యాయం 30వ వాక్యము, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యము 5వ వాక్యము 12 మరియు 13వ వాక్యము, యేసు సోలొమోను జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యము, మరియు కీర్తన 119వ అధ్యాయము 32వ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ప్రియలారా, ఈ వాక్యాలు మీరు చదివినప్పుడు యేసు ప్రభువు దగ్గరే ఆ పాదము దగ్గర కూర్చున్న వ్యక్తికి పొందినటువంటి మేలులు ఏమిటి అని, ఎటువంటి వ్యక్తి కూర్చుంటున్నారని మనకు చూస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయం 39 ఒకసారి వింటాం. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెందు కూర్చుండి ఆయన బోధలను వినుచుండెను. చూడండి, ఆయన పాదం దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని విన్నవాడు రోమిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 17వ వాక్యం మనం చూస్తాం. కనుక వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలనే విశ్వాసం కలుగును. వినినది దేవుని వాక్యాన్ని గురించి. అప్పుడు మనలో ఆ విశ్వాసన వరం ప్రతి జీవికి అత్యవసరమైన మూలరాయి అయిన మెట్లైన మొదటి మెట్లైన విశ్వాసన వరం మనలో వస్తుంది. అప్పుడు అలాగే మనం వినినప్పుడు 13వ వాక్యం ఒకసారి చూస్తాం. 13వ వాక్యం రోమిలకు రాసిన పత్రిక 10:13. ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడును. చూడండి, ఏలైనా ప్రభు నామములో ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడను. ఇప్పుడు ఈ పాదం సన్నిధిలో నుండి మనము ఆ వాక్యాలు వచ్చినప్పుడు వినినప్పుడు మన ఆత్మ రక్షణ పొందుతారు. కారణం ఆయన దేవుని యొక్క యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యములు మనం చూస్తున్నాం. 66వ అధ్యాయం 2వ వాక్యం మనం అది ఇక్కడే ఆ సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన మాట వింటే మనకందరికి తెలుసు, మానవుల మాట ఏమీ శక్తి లేదండి. మనము ఎవరు పాదం సన్నిధికి కూర్చోవాలి? యేసయ్య పాదం సన్నిధికి. కారణము సర్వశక్తివంతుడైన దేవుడు, ఆయనకి మన ఆత్మని రక్షించడానికి సాధ్యమయ్యేది. కాబట్టి మనం కూర్చోవలసిన చోటు యేసయ్య పాదం దగ్గరే. కారణం రక్షణ ఇవ్వటానికి సాధ్యమవుతుంది. 2వ వాక్యం చదువుతాం. యెషయా 66వ అధ్యాయం 2వ వాక్యము. భూమి ఆకాశములను నేనే చేసి తిని. భూమి ఆకాశములు నేనే చేసి తిని. ఇంకా ఇవి అన్నీ నావే, ఇవి ప్రభు పలుకులు. ఇదన్నీ నావి. భూమి ఆకాశములు నేను చేసావు, ఇదన్నీ నేవి అని ప్రభు పలుకులు. ఇంకా అది కాబట్టి మనం ఎలాగ చెయ్యాలి? దేవుని వాక్యాలు వినాలని అక్కడే ఉంది. చదువుతా. వినయాన్వితుడు పశ్చాత్తాప మనస్కుడై నా వాక్యములను భయపడు వారిని నేను ప్రీతితో చూడండి, భయపడి చదివిన వాడిని వినిన వారిని నేను ప్రీతితో చూస్తాను. ఆ ప్రీతితో
దేవుని యొక్క ప్రీతి పొందాలంటే మనస్తాపముతో పొంది భయముతో దేవుని యొక్క వాక్యాలు విని ఆ వాక్యపరంగా నడవాలి. అందుకే కీర్తన 116 ఆ యేసయ్య అంటున్నారు, నేను కుమారుడు, ఆ దాఫురాలి యొక్క దాఫుడే నేను, ఆ దాఫుడు మరణప బంధమును తురించను. చూడండి, ఇప్పుడు దేవుని యొక్క మాట వినినట్టు యేసు ప్రభు అంటున్నారు, నేను నా తల్లి మరియ తల్లి దాఫురాలు. లూకా 1:38 ఇదిగో ప్రభు దాఫురాలను, నేను ప్రభు దాఫురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట నాలో నెరవేరుతుంది. ఆ దాఫు యొక్క మనోభావంతో, దాఫురాలు యొక్క మనోభావంతో, దాఫుడు యొక్క మనోభావంతో మనము దేవుని యొక్క మాట వినాలి. అందుకే దాఫుడు అనే మనోభావంతోనే ఆ మరియా యేసు పాదం దగ్గర కూర్చుంటున్నాం. కుడి చేయి పైకెత్తి ప్రభు మత్తాయి 15:30 ప్రభు చెప్పినటువంటి మాటలు మనం విందాం. అందరూ పలికండి. ప్రజలు గుంపులుగా వచ్చి, ప్రభు గుంపులుగా వచ్చి గుండివారిని వికలాంగులను వినగడి వారిని గ్రుడ్డి వారిని మరియు రోగులు అనేకులని తీసుకొని వచ్చి ప్రభు సన్నిధికి ప్రభు పాదం సన్నిధికి చేర్పగా ఆయన వారిని స్వస్థతపరచును. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, గుడ్డివారిని, వికలాంగులను, మూగవారిని, గుడ్డివారిని, రోగులు అనేకలని ఆయన తీసుకొని వచ్చారు ప్రజలు. ఎక్కడికండి? పాదం సన్నిధికి. ఆయన ఏం చేశారండి? వారిని స్వస్థతపరిచినారు. పాదం సన్నిధికి తీర్చడం. ఇంకా నీవే నా యజమానుడు, నీవే నా దేవుడు, నీవే నాకు సర్వస్వం, నీ తప్ప నాకు వేరొక దేవుడు లేడు, నీ తప్ప నాకొక వేరొక ప్రాణం లేదు. అది ఆ పాదం సన్నిధికి వచ్చి కూర్చున్న మరియమ్మ మనకు నేర్పించిన మాదిరిగా. బిడలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినాలంటే వినయభావంతో, వినమ్రత భావంతో, ఆ మనస్తావ మనోభావంతో ప్రభు దగ్గరికి వచ్చి వాక్యాలు వినినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మనలోనికి చేస్తారు. అలాగ చేసిన కార్యమే ఎలాగ ఒక అనుబంధం ఏర్పడుతుంది అని మనకు యెషయా గ్రంథములో 66:12-13 మనం చూస్తాం. అక్కడే ఒక్క మనిషికి ఉన్న అనుబంధం, ప్రేమ అనుబంధం ఎలాగ వస్తుంది అని తెలియజేస్తున్నాం. ఒకసారి చూస్తాం. యెషయా 66:12. ప్రభువు ఇట్లా అనుతున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె చూడండి, అభ్యుదయమును నది వలె పారిందును. ఇంకా యెరూషలేము అను తల్లి మీకు, ఆ యెరూషలేము తన తల్లి నీకు చంటి బిడ్డలుగా పాలించును. చూడండి, అలాగ పాలించును. ఇంకా చదవండి. మిమ్ము తన చేతులు ఎత్తుకుని, తల్లి తన బిడ్డల్ని, చంటి బిడ్డలనే చేతులు ఎత్తుకొని తన ఒడిలో కూర్చోబెట్టి లాలించును. చూడండి, తన బిడ్డలనే చేతులు ఎత్తుకొని తన ఒడిలో కూర్చోబెట్టి లాలించిన ఆ వలీయ మనోభావం, ఆ గొప్ప మనోభావమే యేసు ప్రభువు యొక్క పాదం సన్నిధిలో కూర్చొని వాక్యాలు వినినప్పుడు మనకు వచ్చేది. ఇంకా బిడలార 13వ వాక్యం చూస్తాం. 13వ వాక్యం. తల్లి బిడ్డలను ఓదార్చినట్లు, తల్లి బిడ్డలను ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్చును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, తల్లి యొక్క దేవుని యొక్క మాట వినినప్పుడు మీకు ఎంత బాధ కలిగితే కూడా ఇదిగో నిన్ను ఓదార్చును. ఆదికాండము 18 మనము 10-11 వాక్యములు ఏదో ఫారాకి పిల్లలు లేవు, కానీ వచ్చే సంవత్సరం నేను ఇక్కడికి వస్తానని ఫారా చెవి ద్వారా ఆ వినిగడి ఆ శబ్దాన్ని వింటున్నాం అని నమ్మట్లే.
కానీ దేవుని సన్నిధిలో తను పూర్ణంగా సమర్పించినప్పుడు ఫారాకి కొత్త జీవం వచ్చింది. ఆ ఇస్సాకు అనేటువంటి అబ్బాయి వచ్చి పుట్టాడు. ఇప్పుడు మన జీవితంలో ఎప్పుడు కానీ దేవుని యొక్క వాక్యం ఎలాగ వినాలంటే పాదం సన్నిధిలో తన్ను తాను పూర్తిగా సమర్పించిన వాడు వలే. అప్పుడు యెర్మయా 3:33 3వ వాక్యం అని వస్తుంది. మళ్ళీ సొలొమోను యేసు గ్రంథం ఒకసారి చూస్తాం. 16వ అధ్యాయం 12వ వాక్యములో సొలొమోను యేసు గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యములో మూలుకలు కానీ మందు కట్టలు కానీ నీన్ని నయం చేయటలేదు. వారిని నయం చేసేది దేవుని యొక్క వాక్యమే. వారికి ఆరోగ్యం ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే. బిడలారా, ఆ దేవుని యొక్క వాక్యమే మన ఆత్మకి, మన మనస్సుకు, మన శరీరానికి రోగము నుండి విడుదల ఇచ్చేది ఆ వాక్యమే. అప్పుడు మా మొలుకలు కానీ మా మందు కట్టలు కానీ నయం చేయలేదు అని అక్కడే దేవుడు తెలియచేస్తున్నాం. ఇంకా మనం చూస్తాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ దేవుని యొక్క వాక్కు వినినప్పుడు ఆ రోగము నుండి విడుదల, మనకు కొత్త జీవం వస్తుంది. అదేవిధంగా మన యొక్క అనురాగములో, ప్రేమ బంధములో ఒక తల్లి పసి బిడ్డలను చంటి బిడ్డలను ఎత్తుక్కొని కవులు ఉంచుకొని ప్రేమించే విధంగా ఆ దేవుడు మనల్ని చేయబట్టుకొని నడిపిస్తారు. ఇంకా కీర్తన 116వ అధ్యాయం 6-7 వాక్యములు ఒకసారి చూస్తాం. అలాగే వాక్యాలు వినిన వారికి దేవుడిచ్చిన గొప్ప పోషన్, ఆ వారసత్వం ఏమిటి అని కీర్తన 16వ అధ్యాయం 6-7 వాక్యం చూస్తాం. మంచి భూమి నాకు భాగము. చూడండి, మంచి భూమినే నాకు భాగముగా ఇచ్చి తిని ఇంకా నాకు లభించిన వారసత్వము భూమి కాడు. చూడండి, నాకు లభించిన వారసత్వం కడు శ్రేష్టమైనది. నాకు లభించిన వారసత్వ భూమి కడు శ్రేష్టమైనది. ఇంకా 7వ వాక్యము రాత్రులంతా నా అంతరాత్మను ఎల్లప్పుడూ దేవుని యొక్క మాటను నేను కీర్తిందును. చూడండి, కారణం నాకు దొరికినది కడు శ్రేష్టమైన వారసత్వ భూమి. ఆ అవకాశం, ఆ హక్కు, ఆ పోషణ నాకు వచ్చింది. ఆ వారసత్వ భూమిలో నేను ఉంటున్నా. ఇంకా కీర్తన 119వ అధ్యాయం 32వ వాక్యములో మనం ఒకసారి చూస్తాం. కీర్తన 119:30 ఇదిగో దైవవాక్యాలు వినిచినప్పుడు తెలివితేటలు లేని వారికి, పనికిరాని వారికి జ్ఞానం కలుగుతుంది అని అక్కడ తెలియజేస్తున్నా. ఒకసారి చూస్తాం. నీవు నా జ్ఞానమును వృద్ధి చేయును. చూడండి, దైవవాక్యాలు వినినప్పుడు యేసు పాదం దగ్గరే సన్నిధికి వచ్చి వాక్యాన్ని వినినప్పుడు, దివ్య ప్రసాదం ఉన్న చోటులో వెళ్ళి వాక్యాలు వినినప్పుడు మీకు పనికిరాని బుద్ధి ఇదిగో జ్ఞానం కలిగిన బుద్ధిగా మారుస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరులారా, దేవుడు ఈ మరియ తల్లి ద్వారా మనకు చూపించినది ఏమనగా ఈ వారములో ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ఆ పాదం సన్నిధికి వచ్చి కూర్చొని దేవుని యొక్క వాక్యాలు వినటానికి మనస్తత్వం స్వీకరించాలి. అప్పుడు దేవుడు మనల్ని అనుగ్రహిస్తారు. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి పై హృదయం పెట్టుకొని ప్రార్థిస్తూ అబ్బా తండ్రి, నా తర్వాత పలికండి, అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అనుగ్రహించండి, దీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని ఈ ఆరాధనలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని, రోగులందరినీ, వానలేక బాధపడుతున్న ప్రతి ఒక్క రీతులని, అప్పు బాధలు ఉన్న వారిని, రోగులందరినీ, ఆపరేషన్ గురి అయిన వారిని, ఉద్యోగం లేని వారిని, సంతానం లేని దంపతులని అనుగ్రహించండి, దీవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధనలో వాక్యాలు వినినప్పుడు వాక్యం ద్వారా ఈ ఊపిరితిత్తులో రోగముతో శ్వాసకోశంలో ఊపిరి రావటానికి బాధపడుతున్న రోగులైన ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎడమ కన్ను ఎప్పుడు ఇచ్చింగ్ జిలా కన్నీరు వస్తుంది.
అటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరికి వివాహ ఆటంకాలను తొలగించి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దైవ పిలుపు స్వీకరించిన ఒక సహోదరియే దేవుడు ప్రత్యేకంగా ఎంపిక చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 9 మందికి పవిత్రాలు ఆ వరదానములతో దేవుడు నింపుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మహాళ నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మధ్యస్థ ప్రార్థన చేయడానికి 6 మందికి ప్రత్యేకమైన వరం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నడు నొప్పితో బాధపడుతున్న 6 మందికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తీవ్రమైన చెస్ట్ పెయిన్ ఉన్న వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎడమ చెయ్యి పైకి లేపటానికి ఆ భుజము నొప్పి ఉంది, ఎడమ భాగములో నొప్పి. అటువంటి వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 వాద సంబంధమైన రోగముతో బాధపడుతున్న ఒక వ్యక్తిని తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దైవ వాక్యాలు వినటానికి బాగా ప్రత్యేకంగా చదవటానికి చాలా మంది కోరికలు ఇచ్చి దాదాపు 8 మందికి అటువంటి కోరికలు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చిన్న పాట పాడి మనకి ఇప్పుడు దేవుని స్తుతిస్తాం. యేసయ్యా నీ ప్రేమ నా స్వందము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్యా నీ ప్రేమ నా స్వందము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్యా నీ వేగ తొలి కిరణము, నాలోన వెలికిన రవి కిరణము. ఈనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్యా నీ ప్రేమ నా స్వందము, నాలోన పలికిన స్తుతి గీతము. ఈ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమందా నువ్వు మోసినావు, నన్నెందిగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నా కనికరమే చూపించినావు. నా హృదిలోనే నీ వాక్యదానం, నా మదిలోనే నీ నామస్మరణం. నిన్నే ఆరాధించి నీదేలో దేవించి, నిన్నే పూజించి నీలోనే ధరించి. యేసయ్యా నీ ప్రేమ నా స్వందము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్యా నీ వేగ తొలి కిరణము, నాలోన వలికిన రవి కిరణము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థన ఫోన్ ద్వారా అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పించి మనం ప్రార్థిస్తాం. వారికి అవసరాలన్నిటినీ ఈ భగవంతుడు దేవుడు, సర్వశక్తివంతుడు దేవుడు తప్పకుండా తీరుస్తారు. పోయిన వారములో విజ్ఞాపన ప్రార్థన అడిగినటువంటి నల్గొండ నుండి ఫెలస్టీన్ అప్పుడు రోగ స్వస్థత అనౌన్స్ చేశారు. తలపోటు వెనుక చాలా నొప్పి ఉన్నటువంటి ఒక వ్యక్తిని తాకుతున్నారని దేవుడు సాక్ష్యం ఇచ్చారు. సహోదరి దేవుడా, ఆ సహోదరి తాకి ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఆ సహోదరికి మళ్ళా తలపోటు రాలేదని నిన్న ఫోన్ చేసి నాకు ఆమె సాక్ష్యం తెలియజేశారు. చాలా వందనాలు, దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాం. అలానే విశ్వాసంతో
ఈ ఆరాధన పాల్గొన్నప్పుడు అనేక మందికి విడుదల వస్తున్నారండి. మీకు విడుదల వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్లో మాకు తెలియచేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వాక్యం. నేను దేవుడును ప్రభువుడైనను నేను నీకు నీకు బలమును ఒఫగుదును. నీ భయపడకుము, నేను నిన్ను ఆదుకొందును అని నీతో చెప్పుచున్నాను. నేను నీ కుడి చేతిని పట్టుకుందును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా ప్రార్థన సహాయం అడిగినటువంటి రాజమండ్రి రాళ జాని తమ నడిపించినటువంటి బిఫిన్స్ కార్యక్రమాలు దేవుడిని నిండుగా అనుగ్రహించాలని, మరియు హైదరాబాద్ నుండి విమల కుమారుడైన కుమార్తె అయిన కావ్య నవీన్ దంపతులకు సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన అడుగుతున్నాం. మరియు వెల్లటూర్ బెత్తు శ్రీకాంత్ నిర్మల జఫీకా హైదరాబాద్ నుండి వారు రయీన్ ఆదం మరియు రిహాన్ ఆదం దేవాసురాల కోసము దంపతులకు ఆర్తి ఇబ్బంది ఉంది, విడుదల పొందటానికి. గాగిలపూర్ నుండి ఫెలిస్టీనా ఉద్యోగానికి అప్పు బాధల నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి కడప నుండి నిర్మల జోజీ రెడ్డికి, మరి పెడ్డరెడ్డికి, మరి మేరీ జయంతి, మరి అదితి ఆరది వారికి దేవాస కోసము, మరి ఒంగోలు నుండి ఇస్రాయేలు ఉపదేశ అయిన సహోదరుడు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తుమ్మ దివ్యారెడ్డి క్రాందన్ క్రాంతి జఫీకా జైఫన్ వారికి దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గాగిలపురం నుండి వై అన్నమ్మ దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి రాజశేఖర్ ఒంగోలు నుండి మంచి ఉద్యోగాని కోసము, అనంతపురం మేరీ మలాది దేవాశ్వర కోసము, శ్యామల రాజశేఖర్ రెడ్డి దేవాశ్వర కోసము, చాలా నుండి దీప్తి శ్రీనివాసు బ్రైట్ ఫ్యూచర్ కోసము, భద్రాచలం నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సత్యవాణి స్కిన్ అలర్జీ నుండి విడుదల పొంది జయరామ్ను కూడా ఆయురారోగ్యం కావటానికి భద్రాచలం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మౌనిక చౌదరి, కె బెంచమిన్, స్వర్ణ మరియు బిందు మరియు జస్విని వారి కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు రమణ ఒంగోలు నుండి లంగడపడి దేవుని ఆశీర్వాదం కోసం దేవ సన్నిధిలో తిరిగి రావటానికి, మరియు వై జయ సుధా భద్రాచలం నుండి దేవాశ్వర కోసం మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అందోని రెడ్డి లూర్దు మీరి ప్రార్థన సహాయం హైదరాబాద్ని అడిగి ఉన్నారు. వాణి బెంతకొండ నుండి రిత్విక్ మరియు వారికి దేవాసుర కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సిహెచ్ శ్రీదేవి వైశాఖ నుండి జయ కుమార్కి మంచి ఆరోగ్యానికి కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు దందు అందోనమ్మ కుటుంబము దేవాసుర కోసము, నాగలక్ష్మి సిహెచ్ వినయ్ విశ్వ కోసము, గోవిందరావు కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కర్నూలు నూతనపల్లి నుండి దందు రాజు సౌజన్య సంతాన భాగ్యాన్ని కోసం, సిస్టర్ ట్రీఫా దేవాసురతో దేవసేవ చేయటానికి, ప్రవీణ్ నందిని కుటుంబము మరియు జయశ్రీ దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నిజామాబాద్ నుండి అరుణ రాజా కిరణ్ వారికి ఉద్యోగాని కోసం, కాంచన వారికి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి జండు రాణి, అభిలాష్ రెడ్డి, బాల మరియా తనుజ
మరియు మరియా హాత్విక దైవ ఆశీర్వాదంతో ఉండటానికి, ఆస్ట్రేలియా ఉన్నటువంటి మేరీ అన్వేష మరియు అన్వేష రెడ్డి చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, ఒంగోలు నుండి నల్గొండ నుండి ఫెలిన్ అలూషిఫ్ కుటుంబంలో దేవాసురావు కోసము, దుబాయ్ల నుండి ఫేదా లూర్ద్ ఈవెన్ మరియు లూయిన్ వారికి దేవాసురాధము, వారికి బిఫిన్స్ ప్రోట్రాన్స్ కంపెనీ బాగా నడిపించడానికి దేవాసురావు కోసం ప్రార్థన సహాయ అడిగినారు. దుబాయ్ నుండి జార్జ్ ఫ్రావణి కుటుంబము, వారికి లోన్ దొరకటానికి కంపెనీ వాళ్ళకు దయ చూపాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి ప్రియం రెడ్డి సింధుకు విశ్వా కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమై మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 41:13 నీ దేవుడను ప్రభుడైన నేను నీకు బలము ఒప్పుకొదును, నీవు భయపడకము, నిన్ను ఆదుకొందును, నీ కుడి చేతిని నేను పట్టుకుందును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి రాయపరెడ్డి దేవాసుల కోసము, విజయనగరం నుండి జ్యోతి టీచర్ మంచి ఆరోగ్యం కోసం, గుంటూరు నుండి ఇల్లి టీచర్ మంచి ఆరోగ్యం కోసం, కర్నూలు నుండి జయన్న దయాగర్ అనిత వారి కోసము, మరి వరంగల్ నుండి సింగరాయి బఫాని పాఫ్కా మేరీ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కర్నూలు నుండి వి జయంత మరియు పి ఆనందరావు మరియు వి శ్యామల వారికి దేవాసుల కోసం, హైదరాబాద్ నుండి గోబు కుస్మా కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ఫాతిమా దేవాసుల కోసము, హైదరాబాద్ నుండి గుళ్ళమారి పౌలీనా దేవాసుల కోసము, హైదరాబాద్ నుండి రోస్మేరీ ఫాందాఫ్ దేవాసుల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినటువంటి రోస్లీనా ఇన్నయ్య కుటుంబము, బాల డేవిడ్ బాలకీర్తి వారికి మంచి ఉద్యోగాని కోసము, వరంగల్ నుండి శోభారాణి సుందర్ రెడ్డికి మంచి ఆరోగ్యం కోసము, హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి అంజలి అఖిల్ ఆదిత్య దేవాసుర కోసము, హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాస్ రెడ్డి బిడలైన సుచరిత తరుణి దేవుని యొక్క ఆశీర్వాదం మంచి ఉద్యోగం పొందటానికి, గుంటూరు నుండి అమ్మలిన్ రాజు కుమారుడైన రాహుల్ తేజకి పవిత్రాభిషేకంతో నింపబడటానికి, వైశాఖ నుండి సునీల్ కుమార్కి తల్లి అయిన పుష్ప మంచి సంబంధాలు కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వైశాఖ నుండి చైతన్యకి ఉపదేశ అందోని మరియు అప్పు బదులు విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు కుర్తి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యం కోసము, శౌరిలో ఆరోగ్యరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయము బ్రాహ్మణపల్లి నుండి అడిగి ఉన్నారు. బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్పరెడ్డి కవిత కుమారి మరి ఆత్మీయ ప్రిన్సి మరియు అరుణ్ దేవాసుర కోసము, బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య కుటుంబము దేవాసుర కోసము, హైదరాబాద్ నుండి జోస్మేరీ మరిదాస్ కుటుంబము వారికి రావాల్సిన అప్పులు తిరిగి రావటానికి రవి రంజిత్ వారిని అనుగ్రహించాలని ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అఖిలకి బ్రైట్ ఫ్యూచర్ కోసము, కర్నూలు నుండి జయన చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. రామగుండం నుండి స్వర్ణ టోనీ కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. యూఎఫ్ఏ నుండి ఏర్వర బాల సాహిత్ రెడ్డి ఎంఎఫ్ స్టడీ చేస్తున్న ఉన్నత స్థానం పొందడానికి, హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయము సిఎఫ్ఏ కాంగ్రెషన్ సుప్రీం జనరల్
వట్టి జవమాల అమ్మగారు, మరి ఆ కోఆర్డినేషన్కి గుంటూరు ప్రావిన్స్కి చెందిన ప్రౌన్షాలమ్మ అయినటువంటి శౌరిలమ్మ ప్రార్థన సహాయం అక్కడ ఉన్న అమ్మగారుల కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు గాగిలపూర నుండి తిరుమల జ్యోతి ప్రవీణ్ కుమారు వారు ప్రార్థన సహాయం అడిగినారు. వారి హౌస్ అమ్ముడిపోవటానికి, రెత్తికి 10వ తరగతి చదువుతున్న మంచి మార్కుతో పాస్ అవ్వటానికి, బుద్ధ సముద్రం నుండి చైతన్య మరియు తరుణ్ రెడ్డికి సంతాన భాగ్యాన్ని కోసము, హైదరాబాద్ నుండి సున్నర్ నగర్ నుండి ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, హైదరాబాద్ నుండి లూర్ద్ మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి అందోని అనిత కిరణ్ కుటుంబం ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, మరియు హైదరాబాద్ నుండి స్ఫూర్తి మంచి మ్యాచింగ్ విఫా కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వైజాగ్ నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్కు ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసిన అందోని కుమారులు బిడలకి దేవభక్తితో నింపబడడానికి, హైదరాబాద్ నుండి సుమలద దేవాశీర్వాదంతో మంచి ఉద్యోగాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఏర్వా మాధవి బాల స్నేహారెడ్డి మరియు బక్కట బిడలకి దేవాశీర్వాదం కోసము, హైదరాబాద్ నుండి పవిత్ర అజిత్ రెడ్డి అప్పు బదులు విడుదల పొంది బిజినెస్ మంచిగా జరగటానికి, నల్గొండ నుండి ప్రదీప్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి హృదయరాజ్ మంచి ఆరోగ్యాన్ని కోసము, గుంటూరు నుండి శారద దేవాశీర్వాదం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రత్నమేరి రత్నకుమారికి శ్రీకన్య మరియు శృతి దేవాశీర్వాదం కోసము, హైదరాబాద్ నుండి పుష్పాంజలి దేవాశీర్వాదం కోసము, మరి తెలుగు నుండి టిఆర్ బాలారెడ్డి శాంతి కుటుంబ శాంతి సమాధానం కోసము, మరి భవానీ గురువారెడ్డికి అప్పుబాధ విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ రెడ్డి శ్రౌరి రెడ్డి వారికి మంచి మ్యాచింగ్ పిఆర్ఓ విశ్వ వా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి బాలస్పందన మరియు ప్రదీప్ రెడ్డి వారికి దేవాశ్వర కోసము, దిలీప్ అన్వేశ్వరెడ్డి దేవాశ్వర కోసము, నల్గొండ నుండి కరుణశ్రీ నీట్ ఎగ్జామ్ ఉన్నత మార్కు పొందటానికి, కర్నూలు నుండి డోని నుండి శేఖర్ రెడ్డి శోభారాణి వారికి దేవాసురమతో వారి యొక్క బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు మలేషియా నుండి సెబాస్టిన్ దేవుని యొక్క ఆశీర్వాదంతో బిజినెస్ మంచిగా నడిపించడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారందరినీ దీవించండి. దేవుడు ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మడై మా కొరకు ఎల్లప్పుడూ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 41:13 నేను నీ దేవుడైన ప్రభుడైన నేను నీకు బలము ఒసగుదును. నీవు భయపడకుము, నేను నిన్ను ఆదుకొందును, నేను నీ కుడి చేతిని పట్టుకుందును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ మరి ముఖ్యంగా ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. ప్రత్యేకముగా వరంగల్ నుండి జ్యోతి ఇన్నయ్య కుటుంబము, ఇన్నయ్య రెడ్డి, దీప్తి భారత్ వారికి దేవాశీర్వాదం కోసము, మరియు ఎం లక్ష్మి మరియా భాను దేవాశీర్వాదం కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి మాధవి జోజి రెడ్డి కుటుంబము, చరణ్య మరియు వివేక్ రెడ్డికి మంచి దేవాశీర్వాదం కోసము, మరియు ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య
వారి మనోజ్కి మా ఉద్యోగాని కోసము, హరీష్ వర్ధన్కి మా బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరి హైదరాబాద్ నుండి ఫ్రావంతి చిన్నప్పారెడ్డి కుటుంబము దేవాశ్రమ కోసం బిడ్డలకు దైవభక్తితో నమ్మటానికి, హైదరాబాద్ నుండి అనిత రాయప్పారెడ్డి కుటుంబము దేవాశ్రమ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి జ్యోతి జోసఫ్ సునీల్ రెడ్డి మరియు మనీష్ రెడ్డి వారికి ఉద్యోగము మరియు బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు వైశాఖ నుండి సంధ్యారాణి ననోజ్కి కుమారుడుకు మంచి ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ రుబేష్ రాయన్నకి పిఆర్ విశ్వ కోసము, హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మల కుమారి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి తుమ్మ ఇన్నాఫమ్మ దేవాసుర కోసము, నల్గొండ నుండి ఏరవ లూర్దు మేరీ మంచి ఆరోగ్యాని కోసము, అనంతపురం నుండి మేరియమ్మ దేవాసుర కోసము, నల్గొండ ఆరోగ్య మేరీ బిడ అయినటువంటి సుప్రియ శివరెడ్డికి మరియు జోన్ సుకీర్తికి దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం హైదరాబాద్ నుండి అడిగినటువంటి సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ జ్యోతి, సిస్టర్ జోజీ, సిస్టర్ విన్సెంటీనా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి ఫరీదా బాలరెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి దేవాశ్వరం కోసము, మరి మఠంపల్లి నుండి ప్రకాశమ్మ, సుందర్ రెడ్డి, కాంచన వారికి యూఎఫ్లో ఉద్యోగాని కోసము, ఫాదర్ రవికి దేవాశ్వర కోసము, మరియు ఆరోగ్యరెడ్డి, అనుదీపు రెడ్డి మరియు అభిలాష్ రెడ్డి మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి మేరీ మార్తమ్మ బిడ అయినటువంటి రీతమ్మ దేవాశ్వర కోసం, గుంటూరు నుండి ప్రార్థన సహాయం కాదరి జీసస్ దేవారెడ్డికి యూఎఫ్లో ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి శిలివమ్మ దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడలకి నీట్ ఎగ్జామ్లు ఉన్నత స్థానం పొందటానికి, కరీంనగర్ నుండి అందోనరెడ్డి మంచి మ్యాచింగ్ కోసం ఆరోగ్యాన్ని కోసము, ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయ రోసిలి దేవాశ్వర కోసం, హైదరాబాద్ నుండి అరుణ మేరీ వినయ్కి విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన శంషాబాద్ నుండి ప్రార్థన తుమ్మ శిలివా రెడ్డి నిర్మల మరియు సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము, సౌమ్యకి మంచి ఉద్యోగాని కోసము, కరుణాకర్ వారిని దేవుడిని అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగినారు. తాడేపల్లి నుండి ప్రదీప్ దేవాశ్వర కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మల్లవరపు జోసఫ్ అప్పుబాధ విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హేదు కుమార్ యూఎఫ్ఏలో ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి మార్గరేట్కి మంచి ఆరోగ్యం కోసం, హైదరాబాద్ నుండి రాణి పఫ్ఫుల వంశీకి మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసము, మరియు తాళచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి వెన్న షైమల రాజశేఖర రెడ్డికి రైనియా వారికి దేవాశ్వర కోసము, వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డికి అప్పుబాధను విడుదల పొందటానికి, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి భారతి సంతాన భాగ్యాని కోసము, నల్గొండ నుండి అరుణారెడ్డి వినయ్ కుమార్కి మంచి ఆరోగ్యము, కార్తికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు హత్తువాయి నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. బహమూర్ నగర్ నుండి పి అన్నమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు వెల్లటూరు నుండి మేరీ రమణ అప్పు బదులు విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సింగారెడ్డి బాల అనురాజేష్ సంతాన భాగ్యాన్ని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగిన తుమ్మ మర్రెడ్డి
ప్రణదీప్ సంతాన భాగ్యాన్ని కోసము. నల్గొండ నుండి ప్రేమ్ ఫాగర్ ఉద్యోగాని కోసము. నల్గొండ నుండి ఫాగరిగా మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం. హైదరాబాద్ నుండి జైల్పూర్ రెడ్డి కుటుంబము దేవాసుర కోసం. హైదరాబాద్ జ్యోతి సురేష్ దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ నింబండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముడైన కొరకు ఎప్పుడు మీ మా సమయంలో ప్రార్థించండి. ఆమేన్. యెషయా 41:13 నీ దేవుడను ప్రభుడైన నేను నీకు బలము పొగుదును. నీ భయపడకము, నేను నిన్ను ఆదుకుందును. నీ కుడి చేతిని నేను పట్టుకుందును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా జర్మనీ నుండి సింధు చందన్ రెడ్డి, లయో ఆయుష్ దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రెండు చిందల నుండి కానుగా మేరీ, బిడలు భవానీ, మౌనిగా మరియు సాగిత మనఫ వారికి ఉద్యోగాని కోసము. నల్గొండ నుండి బాల త్రైఫా రాజు కుటుంబము బిడలు చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి. మరి కర్నూలు నుండి మరీదాసు సుశీలమ నూతన పల్లెలు మిలిటరీ కాలనీలు ఉన్నటువంటి మరీదాసు సుశీలమ కుమారులైన హరి మరియు మురళి దేవాసురాతో ఉండటానికి. వారు డిఎఫ్ ఎక్ఫమ్ రాసి ఉన్నారు ఉన్నత స్థానం పొందడానికి. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి ట్రీఫా టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినట్టు నందోని రెడ్డి నక్షత్రం కుటుంబం బిడ్డలకు దైవభక్తితో ఉండటానికి. మరియు జంగమ నుండి ఆరోగ్యమేరి కుమారుడికి దైవాసుర కోసము. మరియు ప్రార్థన సహాయం అడిగిన ఆస్ట్రేలియా నుండి ఉషా అలెన్, కళ్యాణి, జోన్ బి, యుగేందర్ రెడ్డి దేవాసుర కోసము. మరియు గుంటూరు నుండి ప్రార్థన సహాయం పోతురెడ్డి ప్రభాకర్, శౌరి రాణి, ఆరాధ్యకి మంచి ఆరోగ్యాన్ని కోసము. మరియు తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యాన్ని కోసము. మరియు కానడ నుండి జోసఫ్ దివ్య దంపతులకి సంతాన భాగ్యాన్ని కోసము బాలయేసునామల ప్రార్థన. గుంటూరు నుండి లూర్దు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాన్ని కోసము. హైదరాబాద్ నుండి నవీన్ ఫరిదా మంచి ఆరోగ్యాన్ని కోసము. హైదరాబాద్ నుండి పుష్పకుమారి సైమన్ కుటుంబం అప్పు బాధల విడుదల పొంది కోర్టులో ఉన్న కేసుల నుండి విముక్తి పొంది వారికి అమ్ముడుపోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి గాల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వారికి ఇల్లు నిర్మాణం తొందర పూర్తి చేయడానికి. నల్గొండ నుండి బాల ఉమేష్ మరియు జయప్రకాష్ మరియు నిర్మల, రాహుల్ తేజ వారికి దేవాశ్వరణ కోసం సెలెఫ్టీన్ అమ్మగారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి ఏరవ ఆనందరెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. మరియు తాళచెరువు నుండి ఏరవ విజయ కుమార్ మరియు చిన్నప్ప వారికి దైవ ఆశీర్వాదం కోసము. మరియు తాళచెరువు నుండి దిలీప్ దివ్య వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి. లండన్ నుండి ఆశీష్ రెడ్డి అప్పు బాధల నుండి విడుదల పొంది ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి కవిత అజ్జయ్ వారికి ఉద్యోగము ప్రార్థన సహాయం మారపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి తాడేపల్లి నుండి పద్మావతి మరి షార్ములా మేరీ వారికి దేవాసుర మంచి ఆరోగ్యాన్ని కోసము. మరి తాళచెరువు నుండి ప్రార్థన సహాయం సుందర్
సందీప్ రెడ్డి మరియు నవీన్ ఫరీద వారికి దేవాసురాధన కోసము మనం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి మార్తమ్మ, మేరీ, ఉదయ భాస్కర్, రవితేజ మరియు కీర్తి ఎఫ్ మేరీ వారికి దేవాసురాధన కోసము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. రూబా హాఫ్ వీగకి హైదరాబాద్ నుండి బిడ్డకి ఐఐటి ఎగ్జామ్ రాస్తున్నాం, మంచి చదువు కోసము. హైదరాబాద్ నుండి ప్రవీణ్ ప్రార్థన సహాయం మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కొల్లపల్లి నుండి శైలజ దేవాసుర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఈదర నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్య కోసము. గోళ జ్యోతి బిడ్డలకి దేవాసుర కోసము. మరియు ఈదర నుండి గొరముచ్చు వినోద్ బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈదర నుండి సౌజన్య కుటుంబ శాంతి సమాధానం కోసము. వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అనితకి ఉద్యోగాని కోసం. రాజేష్ కుమార్కి ఆ కుటుంబాన్ని దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ హైదరాబాద్ నుండి లూర్దు రెడ్డి జ్యోతి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అమరావతి నుండి భారతి కావ్యాంజలికి దీపిక మరియు రామాదేవి రామారావు వారికి దేవాశ్వర కోసము. నల్గొండ నుండి ప్రార్థన సహాయం ఫెలిస్టీన్ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం తిమ్మాపురం నుండి తేజారెడ్డి రమ్య వారి కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అఖిల్కి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారందరినీ దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, ప్రార్థించండి. ఆమేన్. యెషయా 41:13 నీ దేవుడను ప్రభుడైన నేను నీకు బలము సహుదును, నీ భయపడకము, నేను నిన్ను ఆదుకొందును, నీ కుడి చేతిని నేను పట్టుకొందును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో మేము ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా కర్నూలు నుండి నూతనపల్లి అందోని మార్తమ్మ బిడ్డలు దేవాశ్వర కోసము. హైదరాబాద్ నుండి ఏరవ షౌర్ రెడ్డి నిఘారికి మంచి ఉద్యోగాని కోసము. నల్గొండ నుండి శ్యామల ప్రీతి మరి ఆరోగ్యమేరి ప్రమోషన్ కోసము నేను వారు అడిగి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి ఏరవ మర్రిరెడ్డి సునీత దేవాసుర కోసము. వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి రజీనా ఇన్నారెడ్డి నిఖిల్ రెడ్డికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం. వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ఈదరల నుండి బాల కోటమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి, రోజా, అఖిల్ రెడ్డికి మరియు దివ్య వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. హైదరాబాద్ నుండి ఏరవ శిలివమ్మ రవీంద్ర రెడ్డికి ఉద్యోగము అప్పుబాధను విడుదల పొందడానికి. రాజేష్ రెడ్డికి ఉద్యోగాని కోసము. బాలేసునామల ప్రార్థన. పిరంగిపురం నుండి అలెన్ సున్నరమ్మ, తాళచెరువు నుండి సున్నరమ్మ సతీష్ రెడ్డికి చేసిన సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగడానికి ప్రార్థన సహాయం అడిగిన. తాళచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం కోసము. మరియు తలెప్పిని నుండి ప్రకాష్, ఫాతిమా, సింధు వారికి దేవాసుర కోసము. మరియు హత్తువా నుండి విజయ
ప్రణయ్ మరియు మిదిల్ వారికి దేవాశీర్వాదం కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 41:13 నీ దేవుడను ప్రభుడైన నేను నీకు బలము పొగుదును. నీవు భయపడకము, నేను నిన్ను ఆదుకుందును. నీ కుడి చేతిని నేను పట్టుకుందును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి చర్చల నుండి లేదా అప్పు బాధలు విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు కానిడై నుండి ప్రణది అవినేష్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగిన. నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ మంచి ఆరోగ్య కోసం. నల్గొండ నుండి కీర్తి అభిలాష్ కీర్తన దంపతులు ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి మిథున్ ప్రియాంక దంపతులు ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి ప్రభాకర్ రావు సింధు మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి సింధు రాణి సుధా రాణి ప్రార్థన సహాయం మంచి ఆరోగ్యం కోసం అడిగినారు. ఖమ్మం నుండి పద్మ దేవాశీర్వాదం కోసం మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. బళ్ళారి నుండి షేక్ మేరీ ప్రవళికి మంచి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి అన్వేషణ మంచి ఉద్యోగాని కోసము. ఫిఫ్త్ లావణ్య కుటుంబంలోని వారికి దేవాశీర్వాదం కోసము. నల్గొండ నుండి దురి ఫుర్జన్ రెడ్డి దేవాశీర్వాదం కోసము. ఫిఫ్త్ అన్యామేరీ జోసఫ్ రెడ్డి ఆపరేషన్ గురి అయినారు. బాగా సక్సెస్ అయింది. నిన్న ఆపరేషన్ జరిగింది. దేవుడు అనుగ్రహించేందుకు వందనాలు తెలియజేస్తూ మళ్ళీ ప్రార్థన సహాయం వారికి అడిగి ఉన్నారు. మరియు ప్రణదికి మరియు ప్రదీప్ రెడ్డికి మంచి ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసము. ఫిఫ్త్ అన్యామేరీ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియా గురైతి కుటుంబ శాంతి సమాధానం కోసం. తణుకు నుండి విశ్వరావు అరుణ మేరీ దేవాశీర్వాదం కోసము. తణుకు నుండి శేషుబాబు నిర్మలదేవి దేవాశీర్వాదం కోసము. తణుకు నుండి ఇన్నమ్మ దేవాశీర్వాదం కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మడంపల్లి నుండి ఫిఫ్త్ రూబీ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన మంజుల సుధాకర్ రెడ్డి అప్పు బాధలు విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రదీప్ కుమార్ శ్యామల కోసము ప్రార్థన సహాయం అడిగినారు. చిన్నమ్మ నల్గొండ నుండి ప్రవళికి ఉద్యోగాని కోసము. ప్రదీప్ పేద కుటుంబాన్ని ఆస్వాదించాలని. మరియు రమంతపురం నుండి అలెన్ రాణి జూలియన్ రెడ్డికి మరియు రెమియా వారికి దేవాశీర్వాదం కోసము. మరి వైశాఖ నుండి కోన జీవన్ పరీక్ష బాగా రాయించిన వాళ్ళని బాగా మంచి మార్గంతో పాసుకోవటానికి. హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ బిజినెస్ మంచిగా జరగటానికి. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి శ్రీకాకుళం నుండి విమల కుమారి మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గాగిలపురం నుండి లిల్లి మేరీ కుమారుడుకు పిఆర్ విశ్వ మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వై మేరీ భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రవళిక దందల్ ఫ్రీ సీట్ దొరకటానికి ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి ఫరీదా సున్నర్ మరియా సుహాని మరియు సాంబోల్ బిడ్డల దేవభక్తితో నడవడానికి వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి అఖిల జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ వారికి దేవాశీర్వాదం కోసము. మరియు సౌమ్య ప్రదీప్ కుమార్కి మంచి మ్యాచింగ్ దేవాశీర్వాదం కోసము. హైదరాబాద్ నుండి ఏర్వార్ జ్యోతి నిర్మల దేవాశీర్వాదం కోసము. హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కానడై నుండి
శ్యామ్ శేషుబాబు చేసిన బిఫినిఫ్ మంచిగా జరగటానికి, నెల్లూరు నుండి వల్ఫా దేవా సేవ చేయడానికి కృప కోసము, మరి నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము, మరియు సింధు రాజేష్ కుమార్కు సంతాన భాగ్యం అప్పుబారు విడుదల పొందటానికి, పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎఫ్లో ఉద్యోగం కోసము, తిరుపతి నుండి అనిత బిడల కుమారులు ఇద్దరికి మంచి ఉద్యోగం కోసము, మరియు ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి ప్రార్థన మౌనిక రెడ్డి భవానికి మంచి ఉద్యోగం కోసము, మరియు గుంటూరు నుండి భాగవి ప్రార్థన వఫ్ఫవి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి గాగలపురం నుండి థామసమ్మ చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, మరియు ప్రార్థన సహాయ గాగుంట నుండి గుంటకల్లి నుండి గురువాల అన్నమ్మ దేవాస కోసము, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి ఖమ్మము నుండి రమాదేవి దేవాస కోసము, మరియు కార్తిక రెడ్డి దేవాస కోసము, టి ఆగ్నఫ్ రెడ్డి ఫాతిమ దేవాసుర కోసము, టి రోహిత్ రెడ్డి నిహారిక దేవాసుర కోసము, టి మనోజ్ రెడ్డి రమ్య దంపతుల దేవుడు నిండుగా అనుగ్రహించాలని, విజయ నిర్మల జోనెఫ్ కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మేరీ ప్రవళిక దేవాసుర కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడై ఉండడు మా కొరకు ఎల్లప్పుడు మేము మన్న సమయమందు ప్రార్థించండి. ఆమేన్. యెషయా 41:13 నీ దేవుడైన ప్రభుడైన నేను నీకు బలము సహోదను, నీ భయపడకము, నేను నిన్ను ఆదుకొందును, నీ కుడి చేతిని నేను పట్టుకుందును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా వరంగల్ నుండి లిల్లీ మేరీ, రుతిక్ పోల్ మరియు పోల్ రెడ్డి, ఫేదారెడ్డి వారికి మంచి మ్యాచింగ్ కోసము, నాగర్ కర్నూలు నుండి బోయపాటి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరి ఆస్ట్రేలియా నుండి శ్యామల దేవాసుర కోసము, మరియు ప్రార్థన సహాయ అడిగినట్టు ఓడిఫై నుండి మధు మీద వేళాంగణి క్యాన్సర్ రోగం నుండి పూర్ణ విడుదల పొందటానికి, టి అన్నమ్మ మరియు ఫౌడు లహారి మరి ఆనంద్ ఆని ట్రీఫా వారికి దేవాసుర కోసము, హైదరాబాద్ నుండి విజయ జోజి రెడ్డి ప్రణది నిషిల్ ఫ్రాన్సిస్ వారికి యుఎఫ్ఎల్ ఉద్యోగం కోసం, బ్రైట్ ఫ్యూచర్ కోసం, పాస్టర్ ఫాముల రాణి దైవ ఆశీర్వాదంతో దాంపత్య జీవితంలో ఏకమై జీవించటానికి, మెట్టు ప్రదీప్ దేవాశీర్వాదం కోసము, మెట్టు ప్రియాంక ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగిన వైశాఖ నుండి అందోని అవినాష్ ఫాతిమ వారికి దేవాశీర్వాదం కోసము, హైదరాబాద్ నుండి విజయ మేరీ ప్రశాంతి కుమార్ మరియు విగార్ బిడ్డలకి దేవాశీర్వాదం కోసము, ఎంజాల నుండి అన్వేష్ సుస్మిత దంపతులని దేవుడు నిండుగా అనుగ్రహించాలని, వై దిలీప్ ప్రదీప్ వారికి యుఎఫ్లో ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి గొల్లమేరి దినేష్ రెడ్డికి దేవాశీర్వాదం కోసము, హైదరాబాద్ నుండి ఇన్నయ్య లూర్దు తంబి వారిని దేవుడు నిండుగా అనుగ్రహించాలని, గాగులగుంట నుండి మంచుల అరుణ్ రెడ్డికి ఉద్యోగాని కోసము, ఎంచాల నుండి జోసఫ్ రెడ్డి విన్సెంట్కి మంచి ఆరోగ్యాని కోసము వాళ్ళ యేసు నామముల ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి నూతనపల్లి నుండి జయన్న అన్నమ్మ కుటుంబ దంపతులని దేవుడు నిండుగా అనుగ్రహించాలని,
హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగి క్యూన్ స్టెర్లిన్ దేవాసన కోసము, హైదరాబాద్ నుండి జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాని కోసము, నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతి వారికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి ప్రియాంక ఉద్యోగాని కోసము, మరియు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనిధికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్వప్న దేవాశ్వర కోసము, హైదరాబాద్ నుండి వై మేరీ కోర్టులోని కేసులంతా ముగించడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి ఖమ్మం నుండి భార్గవరెడ్డి శైలజ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి సౌమ్య పవానికి బిడలకి దేవాశ్వర కోసము, హైదరాబాద్ నుండి కె ఆరోగ్యరెడ్డి శోభరాణి కె జోఫ్నకి బ్రైట్ ఫ్యూచర్ కోసం, గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా కుటుంబం ప్రణీల్ రెడ్డి బిందు దంపతులని మరియు సందీప్ రెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు తాళచెరువు నుండి సింధు ఇన్నారెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తాళచెరువు సుందరి ప్రార్థన సహాయం అడిగినారు. మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యానుతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగిన వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడ్డలందరూ సేవలో ఉండటానికి, దేవాశ్వతో ఉండటానికి, కర్నూలు నుండి ఫెన్బ్రిడ్జిటీ గవర్నమెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి సందీప్ కుమారు కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి, మరియు ప్రకాష్ రెడ్డి ప్రభాకర్ రావు ప్రభారాణి ఆరోగ్యమ్మ ఇంటర్న్షిప్ చేస్తున్నాం మంచిగా జరగటానికి, రెండు చింతల నుండి సునీత అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, మరియు టి ఫాతిమ ఆరోగ్యాని కోసం, లక్ష్మి మంచి దేవాశ్వరం కోసము, వాళ్ళ యేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆస్వాదించండి. ఈ పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి, పవిత్రాత్మతో వారిని దీవించండి. దేవర ప్రసాదం చేత తండ్రి మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్మనమై మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. ఈ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు, నా భారమందా నువ్వు మోసినావు, నన్నెందినాను హెచ్చించినావు, నీ కృపలోనే నన్ను దాచినావు, నీ కనికరమే చూపించినావు, నా హృదయలోనే నీ వాక్యదానం, నా మదిలోనే నీ నామస్మరణం, నిన్నే ఆరాధించి నీదేలోనే జీవించి, నిన్నే నే పూజించి నీలోనే ధరించి, యేసయ్యా నీ ప్రేమ నా స్వందము, నాలోన పలికిన స్తుతి గీతము, యేసయ్యా నీ వేగ తొలి కిరణము, నాలోన వెలికిన రవి కిరణము. నిత్య సహాయమాదా ప్రతిష్టా జపం. అందరూ పలికండి. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును మేము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసుప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాం. మా జీవితంలో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబములను మా సంపూర్ణముగా అమ్మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువ, ఆ దేవదూతలు ఒకరితోనొకరు
సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమందాదని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండరి. ఈ వాక్యం యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశం పైన, లోకమంతటిపైన, మా కుటుంబాలపైన, మా మనవలన్నిటిపైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశం నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను, మా మనస్సులను, మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్యరక్షణ విషయంలో మాకు తోడై ఉండండి తల్లి. ఆమె. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామ భుజముడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. పరిశుద్ధ మరియమ్మ నానాటి కావలసిన మాయను మాకు నటివ్వండి. మాయ తప్పబడిన వారిని మన్నించును, మా పౌరుని మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపగా కీడలను మమ్మ రక్షించండి. ఆమె. అమ్మ తల్లి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 14 కోట్ల ప్రజలు ఆశీర్వదించండి. పరిచిత రక్తముతో వారందరూ కడగండి. అక్కడ సేవ చేసిన గురువులని, అమ్మగారిని, ఉపదేశ గారిని, బిషప్ తండ్రి గారిని, అందరినీ, సేవకులందరినీ అనుగ్రహించమని దేవర ప్రసాదం చేత అందరిని మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడై ఉండుడు మా కొరకు ఎల్లప్పుడూ మేము సమయమందు ప్రార్థించండి. ఆమేన్. అమ్మ తల్లి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో పుష్కలంగా వాన కురిపించి కుంభవర్షముతో ప్రతి రైతులను ఆశీర్వదించమని, నీళ్ళు కరువు అయినట్టు చోటులన్నింటినీ పుష్కలంగా నీళ్ళు కుమ్మరించి అందరినీ చల్లగా కాపాడి వారికి చాలా విధాలుగా అనుగ్రహాలు దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడై ఉండుడు మా కొరకు ఎల్లప్పుడూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో ఎప్పుడెప్పుడు సదాహారము స్తుతి స్తోత్రములు కలిగినగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ ఆరాధనలో దేవుడు ఎన్నో మేలులు మనకు చేశారు. ఆ భగవంతుడు దేవుడుకు ఆరాధనలో ఆశీర్వాద సమయము మోహరించి మనము ఆశీర్వాదానికి సిద్ధపడుతాం. మన యొక్క బాధలు, సమస్యలన్నిటినీ మనం సమర్పించి ఉన్నాం. ఇంకా దేవుడు పుష్కలంగా ధారాళముగా అనుగ్రహిస్తారు. మోహరించి ఆశీర్వాదం స్వీకరిస్తాం. పాట పాడుతాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.